నిన్న మొన్న తిరుపతిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక డ్రామా షో చేయడం జరిగింది. సరే, బాగానే ఉంది, మీరు చేసుకున్న డ్రామా షోలు ఎవరికి నష్టమేం లేదు. కానీ ఒక హిందూ సాంప్రదాయాన్ని అవహేళన చేస్తూ మీరు చేసినటువంటి నాటకాన్ని హిందువులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం మీకు మా హిందూ ట్రెడిషన్సే కావాల్సి వచ్చిందా? అక్కడ మీరు చేసినటువంటి డ్రామా ఏంది? హోమం. ఎంతో పవిత్రంగా భావించే హోమం అది. ఎందుకు చేస్తారు హోమాలు? ప్రజలు బాగుండాలని, ఇంట్లో కుటుంబాలు బాగుండాలని, ఏదన్నా ఒక శుభకార్యం చేసేటప్పుడు కానీ, ఏదన్నా ఒక పని ఎత్తుకునేటప్పుడు కానీ, ఏదన్నా ఒక ఉద్యోగం కానీ, ఏదన్నా ఒక వ్యాపారం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ బాగుండాలి, వర్షాలు పడాలని చెప్పి అనేక విషయాల కోసం హిందువులు దృఢంగా నమ్మేటువంటి హోమాన్ని అవహేళన చేస్తూ మీరు చేసినటువంటి నాటకం చాలా దౌర్భాగ్యం. ఏమయ్యా, మీకు ఏదన్నా ఉంటే వేరే చేసుకోండి, రాజకీయంగా ఎదుర్కోండి, తప్పేం లేదు. రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. మీరు రాజకీయంగా మీకు ఏదైనా పాలసీ పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతున్నట్టు మీకు అనిపిస్తే దానికి వేరే విధానంలో చేసుకోండి. అంతేగాని హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే మాత్రం హిందువులు గమ్మునున్నారు కదా అంటే అవదు. రాబోయే రోజుల్లో మీకు చాలా గుణపాఠం చెప్పే రోజు కూడా మళ్ళా వస్తుంది. ఆల్రెడీ ఒకసారి అయిపోయింది 2024లో, మళ్ళీ 2029లో కూడా దానికంటే బలమైన దెబ్బ తింటారు. ఇంకా మీరు ఇకనైనా మీరు మారండి. ఎందుకు మీరు ఈ డ్రామాలు చేస్తారు? అదే మీరు ఇంత చేశారు కదా, మొన్న ఎవరినో మార్పిచ్చి ఒక డ్రామా చేసినారు కదా, అదే విధంగా పోయి జగన్మోహన్ రెడ్డి గారితో చేయండి. మేము సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన దగ్గర పోయి చేయండి. ఇది ఆయన చేతిలో భగవద్గీత పెట్టండి, రోజు భగవద్గీత పెట్టుకొని తిరగమని చెప్పండి. చేయగలుగుతారా? ఆ దమ్ము సత్తా మీకుందా? ఎందుకు ఊరికే ఇవన్నీ హోమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే, అదేదో క్యాప్లు వేసుకునేసి, మొహానికి మాస్కులు వేసుకునేసి, ఏమంత కిండలా మీకు? అంత హేళన హిందువులంటే? కొంచెం కూడా భయం భక్తి ఏమీ లేదు. మీరు ఏమి చేసినా సాగిపోతా ఉంది. మమ్మల్ని ఎవరేం అనడం లేదు. రోజు టీవీల్లో కనిపించడానికి, సోషల్ మీడియాలో కనిపించడానికి మీరు ఇష్టానుసారంగా మీరు చేసుకుంటా పోతానంటే అవదు. తస్మాత్ జాగ్రత్త.